హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని అయితే కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ రెండు జిల్లా మధ్య ఏరియాలో ఎవరైనా భూమి కొనాలనుకుంటే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీలో ఉన్న వీడియోస్ని పూర్తిగా చూడండి. ఏ వీడియో అయినా కానీ పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కరీంనగర్, సిద్దిపేట మధ్య ఏరియాలోనే మేము పెట్టే వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా కరీంనగర్, సిద్దిపేట ఈ రెండు జిల్లాలో వ్యవసాయ భూమి కొనాలనుకున్నా, కమర్షియల్ ల్యాండ్ కొనాలనుకున్నా, కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి కొనాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో చూడండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొడితేనే వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అదేవిధంగా మేము పెట్టే వీడియోస్ని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి. అంటే మేము పెట్టే వీడియోస్లలో ప్రతి ఒక్క వీడియోలో ఎక్కడ వస్తుంది ఆ భూమి, ఎంత రేటు ఉంది, ఎంత దూరం ఉంది సిటీకి, అక్కడున్న దారి ఎలా ఉంది, అది దేనికి పనికొస్తుంది, ఇలా ప్రతి ఒక్క వివరాలు మా ఛానల్లో చెప్తాం కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకి కరీంనగర్ జిల్లాలో 5 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి వచ్చింది. ఈ 5 ఎకరాలు కూడా మొత్తం వరి పొలం. అంటే ఈ 5 ఎకరాలలో మొత్తం కూడా ఇప్పుడు వరి వేసి ఉంది. ఇది వ్యవసాయానికి అనువైన భూమి. ఈ భూమి కరీంనగర్ జిల్లా బస్టాండ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ నుస్లాపూర్ స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడున్న విలేజ్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడున్న ఆ విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళే దారికి ఆనుకొని ఉంది. ఈ దారికి ఉన్న స్థలం కూడా మనకు మంచి ఫేసింగ్తోనే ఉంది. ఆ దారి కూడా మంచి నక్షదారి, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి కాబట్టి మనకు దారి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ భూమికి మనం రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. కరీంనగర్ నుండి నుస్లాపూర్ స్టేజ్ నుండి 6 కిలోమీటర్ల దూరం. ఇక్కడున్న విలేజ్కి కిలోమీటర్ దూరం వరకు ఉంటుంది. కిలోమీటర్ దూరం కూడా మంచి 30 ఫీట్ దారి, నక్షదారి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ వరి పొలం మొత్తం ఇందులోదే. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది ఎర్ర భూమి. మనకు ఇక్కడున్న దారికి, అంటే మనకి దీని ముందున్న దారి, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉన్న మట్టి దారికి ఈ 5 ఎకరాలను ఒక్కొక్క ఎకరం చేయొచ్చు. మనకు 500 ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది. అంత పెద్ద రోడ్ ఫేసింగ్ ఉన్న భూమి ఇది. మనం ఎవరైనా ఫ్యూచర్లో 2.5 ఎకరాలు అనే చేసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరం కూడా, అంటే ఎకరం కూడా పంచుకోవచ్చు. అంత ఫేసింగ్తోనే ఉంది. చాలా బాగుంది దీనికి ఫేసింగ్, ఈ భూమికి. అంటే రోడ్ ఆనుకొని 500 ఫీట్ల ఫేసింగ్తోనే ఉంది ఈ భూమి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా తీసుకుంటే ఎకరం 2 ఎకరాలు ఇట్లా చేసుకోవచ్చు. అంత ఫేసింగ్తోనే ఉంది. విలేజ్కి వెళ్ళే దారికి ఆనుకొని ఈ భూమి. ఆ లోతు కూడా బాగానే ఉంటుంది. మంచి లోతు ఉంటుంది, మంచి ఫేసింగ్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. చుట్టూ కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఫెన్సింగ్ కూడా వేసి ఉంది. వేరే వాళ్ళు తీసుకొని అందులో ఫామ్ హౌస్ కట్టుకున్నారు, వాళ్ళ మామిడి తోట పెట్టుకున్నారు. దీనికి చుట్టూ మామిడి తోటలే ఉంటాయి. ఎర్ర భూమి ఇది. ఈ భూమిలో ఎలాంటి పంట అయినా వస్తుంది. మనం మొక్కజొన్న వేసుకోవచ్చు, పల్లి వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు. ఎలాంటి పంటలకైనా అనువైన స్థలం ఇది. మంచి ఎత్తు మీద ఉంటుంది. మనకు నీళ్లు కూడా ఆగవు ఇక్కడ. కాబట్టి ఎలాంటి తోట అయినా పెట్టుకోవచ్చు. మామిడి తోటలకైనా, బత్తాయి తోటలకైనా, ఎలాంటి తోటలకైనా అనువైన స్థలం ఇది. ఎర్ర నేల కాబట్టి అందులో మళ్ళీ మంచి హైట్ మీద ఉంది. వాటర్ ఆగే ప్రసక్తి లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏ తోట పెట్టినా కూడా మంచి క్రాప్ వచ్చే అవకాశం ఉంటుంది. చుట్టూ కూడా తోటలే ఉంటాయి ఈ భూమికి. ఈ భూమి పక్కన వాళ్ళు పల్లి వేయడం జరిగింది. అంటే ఎర్ర నేలలనే పల్లి వేస్తారు. ఇది కూడా చూడొచ్చు, మనం పక్కనే ఉంటుంది. ఈ పక్కన వాళ్ళది మనం చూసినట్టయితే ఇదంతా ఎర్ర భూమి, పల్లి వేసుకోవడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు మనం ఈ భూమిలో ఎలాంటి పంట వేసినా వస్తుంది, తోట వేసినా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతున్న ఇది రోడ్ ఫేసింగ్. మనకి ఇది నక్ష రోడ్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ దారి ఇప్పుడు కనబడేది. ఈ విలేజ్ టు విలేజ్ దారికి మనం ఒకసారి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడి నుండి ఫేసింగ్ ఉంటుంది. మనకి ఇది కనబడుతున్న మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో హైటెన్షన్ లైన్ ఉంటుంది. అంటే పెద్ద ఫోల్ లైన్ ఉంది. అది మన భూమిలోకి రాదు. అది కనబడడానికి ఇలా దగ్గరలో కనబడుతుంది కానీ అది రాదు. అది మామిడి తోట అవతల ఉంటుంది. ఇప్పుడు ఇది మామిడి తోట. వీళ్ళు ఇందులో దసరే ఉంది చూడండి. అది ఇప్పుడు క్రాప్ వచ్చింది. ఇప్పుడు లైవ్ అది ఇక్కడనే ఉంది. మీరు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా కనబడుతుంది. ఇప్పుడు మామిడి తోటలో ఆ కాయలు కూడా వచ్చాయి. ఇది రోడ్. ఇది
ఈ రోడ్కి మంచి ఫేసింగ్తో ఉంటుంది ఈ భూమి. మీరు ఇందులో చూడాల్సింది ఇది ఫేసింగ్. ఎవరైనా కొనుక్కున్న ఫ్యూచర్లో చిన్న చిన్న ముక్కలు చేసి అమ్ముకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ భూమికి 45 లక్షలు ఎకరానికి చెప్తున్నారు. అంటే మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఉంది ఇందులో. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒకసారి వచ్చి చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. దాని ద్వారా మీకు ఒక రేటు కూడా మీరే ఏదైనా ఒక రేటు అనుకుంటే ఆ రేటు మనం ఓనర్ దగ్గర డిస్కషన్ చేసి మాట్లాడతాం కాబట్టి ఒక్కొక్కసారి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కోసారి మనం అన్న రేటు ఇవ్వచ్చు కూడా, లేదంటే వాళ్ళకి అవసరం ఉంటే ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు అదే రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అనుకుంటే అట్లా కూడా ఉండొచ్చు. కానీ మనం ఏదైనా ల్యాండ్ చూసి నచ్చాము అంటే దగ్గర రేటు ఉంది, మనకి వాళ్ళకి దగ్గరలో ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఓనర్ దగ్గరికి మేము తీసుకెళ్తాం. కాబట్టి మీరు ఓనర్ దగ్గర రేటు మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఓనర్ దగ్గరనే మాట్లాడుకోవాలి. చాలామంది నన్నే రేట్ ఫైనల్ చేసి అడుగుతూ ఉంటారు. నేను ఫైనల్ చెయ్యలేను, ఎందుకంటే మేమే ఫైనల్ చేస్తే మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేది ఇవ్వండి నమ్మకం ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఓనర్ దగ్గరనే మాట్లాడాలి. ఈ భూమికి 45 లక్షలు చెప్తున్నారు. అంటే ఇందులో 2 ఓనర్లు ఉన్నారు. మీరు ఒకసారి వచ్చినట్టయితే మనం ఇంకా రేట్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి చూడండి. చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా భూమిని కొన్నట్టయితే మేము బౌండరీస్ పరంగా కానీ పేపర్స్ పరంగా కానీ దగ్గరుండి చూసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇలా ఇబ్బంది లేని భూములనే మేము ఖచ్చితంగా వీడియోస్ పెట్టడం కానీ మీకు చూపించడం కానీ జరుగుతుంది. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా కొన్నట్టయితే మీరు ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉందని మేము చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. అదేవిధంగా మీరు మా ఈ వీడియోనే కాకుండా మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని చూడండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఎక్కడ ఎంత రేటు ఉంది అన్నది, లేదా మీ బడ్జెట్లో ఏ భూమి ఉంది అన్నది కూడా మీకు తెలుస్తుంది. మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. కాబట్టి కరీంనగర్, సిద్దిపేట ఈ 2 జిల్లాలోనే మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. ఈ 2 జిల్లాల వీడియోసే ఉంటాయి. మీరు ఆ వీడియోస్లలో ఏదైనా నచ్చితే నాకు ఫార్వర్డ్ చేయండి, నేను అది ఉందా లేదా అని చెప్తాను. అదేవిధంగా మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఒకసారి మా దగ్గరికి వచ్చి కలవండి. కలిస్తేనే మీరు ఏ భూమి మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నది కూడా మాకు ఒక అవగాహన వస్తుంది. మేము అలాంటి ల్యాండ్స్ మీకు చూపిస్తాం. దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. అంటే మా దగ్గర ఉండే మీకు ఒకవేళ మేము చెప్పకపోవచ్చు, మా దగ్గర నెంబర్ ఉన్నా కూడా కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి చూస్తే, అంటే అన్ని సైట్లు చూస్తే మీకు ఏదైనా నచ్చచ్చు. మీ మీద కూడా మాకు ఒక అవగాహన వస్తుంది, మీరు ఎలాంటి ల్యాండ్ కావాలన్నది, మీకు ఎలాంటి ల్యాండ్ చూపించాలన్నది. కాబట్టి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే టీం ఉంటుంది, మీకు ఖచ్చితంగా అన్ని ల్యాండ్స్ చూపిస్తారు. సిద్దిపేట, కరీంనగర్ ఈ 2 మధ్య ఏరియాలోనే చూపిస్తారు. కాబట్టి ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం మీరు తప్పకుండా చేయాల్సింది, మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ కొడితేనే మీకు రిపీటెడ్గా మేము పెట్టే వీడియోస్ వస్తూ ఉంటాయి, షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అందులో ప్రతి ఒక్క వీడియోని మేము అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.